నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా నేను మీ కృష్ణ బాల టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సిరీస్తో గ్లోబల్ వైడ్గా సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇప్పుడు అదే జోస్తో కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా అనే భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి తాజాగా వినిపిస్తున్న ఒక వార్త ఫిల్మ్ నగర్ వర్గాలను షేక్ చేస్తోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ సుల్తాన్ షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. గతంలో అట్లీ డైరెక్షన్లో వచ్చిన జవాన్ సినిమాలో అల్లు అర్జున్ అతిథి పాత్ర చేయాల్సి ఉంది. కానీ పుష్ప 2 షూటింగ్ బిజీ వల్ల బన్నీ ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఇప్పుడు అదే బాకీని తీర్చుకుంటూ అల్లు అర్జున్ సినిమాలో నటించేందుకు షారుఖ్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ జైలర్ 2 నుండి తప్పుకున్న షారుఖ్ అట్లీ మీద ఉన్న గౌరవంతో రాకాలో నటించేందుకు సిద్ధమయ్యారట. ఒకే ఫ్రేమ్లో అల్లు అర్జున్ మాస్ స్వాగ్, షారుఖ్ ఖాన్ క్లాస్ మేనరిజం పడితే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఇటీవల విడుదలైన రాకా టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. హై లెవెల్ విజువల్స్, డార్క్ థీమ్ చూస్తుంటే అట్లీ ఏదో ఇంటర్నేషనల్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని అభిమానులు ఖుషి అవుతున్నారు. షారుఖ్ ఖాన్ సైతం ఈ లుక్ను చూసి ట్వీట్ చేయడం సినిమాపై హైప్ను పెంచింది. అయితే అట్లీ సినిమాలకు కాపీ వివాదాలు కొత్తేమీ కాదు. రాకా పోస్టర్ రాగానే నెటిజన్లు ఇతర సినిమాలతో పోలుస్తూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అట్లీ మళ్ళీ తన పాత పద్ధతిలోనే ఫాలో అవుతున్నాడా అంటూ విమర్శలు వస్తున్నప్పటికీ ఆయన మేకింగ్ స్టైల్, మాస్ ఎలిమెంట్స్పై ట్రేడ్ వర్గాలకు భారీ నమ్మకం ఉంది. ఈ సినిమాలో బన్నీ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంది. అంతేకాకుండా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన లాంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. వీరికి షారుఖ్ ఖాన్ కూడా తోడైతే ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాలోనే అతిపెద్ద మల్టీ స్టారర్గా మారుతుంది. మొత్తానికి రాకా సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. షారుఖ్ ఎంట్రీ నిజమైతే 1000 కోట్లు కాదు, 2000 కోట్ల క్లబ్లో చేరడం కూడా పెద్ద కష్టం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.